అసలు నాతో మాట్లాడడం లేదు. నేనెవరితో మాట్లాడగలను? ఆయనే నన్ను మాట్లాడకూడదని శాసించారు కదమ్మా. మీరు మామయ్య గారు సరిగా అర్థం చేసుకోలేదు. మాటలు మాత్రమే కదా మానేశారు, కలిసి ఉంటున్నారు కదా. అలా ఉండకూడదు అనుకుంటే ఆయన మర్రి చెట్టు కదిలించిన. ఇప్పుడు మరి ఏం సెట్టు? మొలగ చెట్టు మొదళ్లతో కదిలించొచ్చు. అలాగైతే కదిలించేద్దాం. అత్తయ్య, ఆడవాళ్ళు చేతులు కలిపితే దేశం అల్లాడిపోతుంది. ఇల్లొక లెక్క. మీరు కొంచెం సాయం చేయాలి అంతే. ఏమిటమ్మా? ఆ ఎద్దుబడి సోమలో వచ్చినప్పుడు అతగాని నాను తుక్కు రేగొడతాను. మీరు కుసింత నా పక్కన నిలబడాలి. ఆ సరోజిరేఖ ఎక్స్ప్రెస్ చక్రాలు కదులుతాయో లేదో చూద్దురు గాని శిలకమ్మ మా జాక. ఆగాగు, మన ఆడుతున్న నాటకం అత్తయ్యకి అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పాలి కదా. ఓసోసి నువ్వు ఉండమ్మా, వివరాలని నాన్న చెప్తాను. అరే నా బాల్చి తన్నేస్తున్నావు. అంత వేగిరాని బాల్చి తన్నేస్తానేటి. ఇలా రండమ్మా మీరు. నీ మూతి మీద మీసం నిజంగా నీ సొంతమేనా? నువ్వసలు నిఖార్సైన మొగాడివేనా? నీకు రోషం, ఉక్రోషం, తెగింపు, ధైర్యం ఇవన్నీ గాని ఇందులో ఏ ఒక్కడి గాని ఉన్నాయా అని నన్నే నిలదీసిన ఓ స్త్రీజాతి శిరోమణి, ఇదిగో పెళ్లి రద్దు పత్రం. నన్ను అంటే నిన్నటిదాకా ఈ ఇంటి బియ్యంకుణ్ణి, మీసాలోడు, పీతబుర్రోడు, ఎద్దుబండి సోములు, ముసలోడు అని ఒక పని మనిషి నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే కనీసం నోరైనా విప్పని మా వియ్యపురాలు శ్రీమతి కావేరి గారు, చచ తుంగభద్ర గారు, కృష్ణ, గోదావరమ్మ గారు, ఇదిగోండి పెళ్లి రద్దు పత్రం. ఈ కేసుకు సంబంధించిన వాది, చచ ప్రతివాది, అవును వాది అంటారా ప్రతివాది అంటారా, ఏదో ఓ సోది, మా అబ్బాయి సంతకం చేసిన వివాహ రద్దు పత్రం ఇదిగో. దీన్నే విడాకుల పత్రంగా వాడుకోవచ్చు. భరణం ఎంత కావాలో ఫిలప్ చేసుకుని డిమాండ్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయి జీవితంతో ఎలాంటి జోక్యం ఉండబోదని పూచీకత్తు పత్రంగా కూడా మీరు వాడుకోవచ్చు. నాకు సిగ్గు శరం ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. మానం మర్యాద ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. చీము నెత్తురు ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. ఉచ్చము నీచము కూడా ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. ఓ సోసి, నీకన్నీ ఉన్నాయని ఒప్పొస్తున్నావు. ఎద్దుబడి సోములు నిలబెట్టుకున్నాను మాటను అలా రాలి పడిపోకు. మరి మావు నిటారుగా నిలబెట్టుకుంటావు మాటని. నీకు మా పిల్ల సంతకం కావాలా అంతే కదా? అంతే. నువ్వు అనకుండు, అలా సూత్తకుకో. సిటికలో నేను స్టాంపు పత్రం అట్టుకొస్తాను. ఎక్కడికి వెళ్లి పట్టుకు రానక్కర్లేదు, సిద్ధంగానే ఉంది. దీని మీద సంతకం పెట్టించు. అబ్బో, అంత ఆల్రెడీగా వచ్చేసినావన్నమాట. మావ అంతకన్నా ఆల్రెడీగా ఉన్నావు. రాతలే, దీని మీద పొడుగాటి సంతకోటి ఎట్టి పారే. రమ్మంటుంటే నీ కాదేటి? ఇంత జరిగినాక మనకు మటుకి సిగ్గు సెరవు నేదా? ఉంటే పెట్టించు. నీవు నెత్తురు నేదా? ఉంటే పెట్టించు. మానం మర్యాద నేదా? ఉంటే పెట్టించు. నువ్వు వాళ్ళకుడు. నువ్వు రాతలే, సంతకోటి ఎట్టి పారే. మనకొద్దు పెళ్లి డైవర్స్ ఇచ్చేద్దావు. రాతలే ఇదిగో మా పిల్ల సంతకం పెట్టిన రద్దు పత్రం. అట్టుకెళ్ళి నెత్తినేసి కట్టుకో ఎద్దుబండి సోములు. చిలకమ్మ, వాళ్ళెవరూ బయటికి రాలేదు కదా, ఇప్పుడు కూడా ఎద్దుబండి సోములేనా? తప్పైపోయినది ఏటి అనుకోకండి. తెరపడిపోయి గాంటి కొట్టిసిదాక అమ్మగూరు చెప్పినవన్నీ అప్పచెప్పుకోవాలని ఆర్డర్. తప్పైపోయినది ఏటి అనుకోకండి. మా కోళ్ల పిల్ల ఎక్కడా? అల్లదిగో ఏడుపు పెట్టుకుని అక్కడ కూకున్నది. వస్తా. సరోజిని, ఇప్పుడు మనం మామా కోడళ్ళం కాదు, స్నేహితులం. అందుకని చెప్పక తప్పట్లేదు. ఈ నెల 18వ తేదీ శనివారం సెయింట్ యాంథోనీ చర్చిలో నా కుమారుడు పీటర్ శామ్యూల్ కి అంబాజీపేట కాపురస్తులు జార్జి వాషింగ్టన్ గారి ఏకైక కూతురు నైటింగేల్ కి పెళ్లి.
ఇదిగో ఇన్విటేషన్. నువ్వు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. అరిచావా పొడిచేస్తాను. పొడిస్తే చచ్చిపోతాను. ఈ కాలనీలో డబ్బున్న వాడు లేదో చెప్పు, నేను కనవయ్యా. దొంగ గారు, మీ పేరేమిటండి? అదంతా నీకెందుకయ్యా? చెప్పండి సార్. నా పేరు సూరి. సూరి సార్, నేను ఈ దొంగల్ని పట్టుకోవడం కోసం వాచ్మెన్ ఉద్యోగం చేయడం లేదండి. అసలు దొంగల్ని పట్టుకునేటట్టు ఉందండి నా వాడకం. నా వయసు 53 ఏళ్ళు సార్, జస్ట్ 53. అసలు నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటే, మా అబ్బాయి నాకు డబ్బు అప్పిచ్చాడు, అది తీర్చుకొని పీకల మీద కూర్చున్నాడు. అందుకోసం నేను గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాను సార్. ఇప్పుడు మీరు ఈ కాలనీలో దొంగతనం చేశారనుకోండి, నా వాచ్మెన్ ఉద్యోగం పోతుంది. ఈ పక్క కాలనీలో వాచ్మెన్ లేడు, అక్కడ డబ్బున్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అక్కడ దొంగతనం చేస్తే బాగుంటుంది సార్. అరే సూరి గారు, మీరు ఏడుస్తున్నారా? బ్రదరు, నువ్వు చూస్తే చాలా మంచివాళ్ళు ఉన్నావు, దొంగతనం ఏం చేస్తావయ్యా? ఆ కత్తి నాకు ఇలా ఇచ్చే. నీకు పెళ్ళయిందా? అయిందండి. కొడుకున్నారా? 6 ఏళ్ళు కొడుకున్నాడు. అయితే నువ్వు ఇమ్మీడియట్ గా వాడిని కిటికీ నుంచి బయటికి తోసేయి. వాడు పెద్దవాడు ఏంటంటే వాడు అప్పు తీర్చడం కోసం నువ్వు వాచ్మెన్ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అసలు అబ్బాయిలు అప్పు పత్రాలు లాంటి వాళ్ళని ఆది శంకరాచార్య గారు ఆ రోజుల్లో చెప్పారు. నేను జీవన పెట్టలేదు, పడైపోయాను. నువ్వు పెట్టావంటే బాగుపడతావు, తర్వాత ఇస్తాం. అమ్మా, ఏమ్మా కాఫీ తాగుతావా? ఈ రోజు 18వ తారీఖు అమ్మా. ఏ 18వ తారీఖు కాఫీ తాగకూడదా? అది కాదు, ఈ రోజు 18వ తేదీ అమ్మా. అవునే, నిన్న 17, రేపు 19, ఇవాళ 18 కాక వస్తుందా? ఈ రోజు పీటర్కి పెళ్ళమ్మా. పీటరా? ఓహో, అతనా? విడాకుల పత్రం కూడా రాసిచ్చాక అతను గొడవ మనకెందుకమ్మా? నేను రాసిచ్చానా? నువ్వు చిలకమ్మ నా చేత బలవంతంగా సంతకం చేయించారు. చూసినావండి మీ బొట్టి. ఏటి తల్లి, మావేనా నీ మొగుడుతోను మావతోను జగడ పెట్టుకున్నావు? మావేనా పెట్టి బెడ అట్టుకుని చెప్పా చేయకుండా ఈ ఇంటికి వచ్చేసినావు? మావేనా మొగుడిని నెట్టుకుని ఆడు ఈడుని నోటికొచ్చినట్టల్లా మాట్లాడినావు? అతగాడే వచ్చి నా కాళ్ళు అట్టుకుంటాడు, ఈ మొగాల సంగతి నా నెరగనేటి అన్నది మావేనా? నువ్వు ఇన్ని చేసావు, మా సిన్ని గడ్డి పరకలు చేసావు. నేను చిన్నదాన్ని, మీరన్నా బుద్ధి చెప్పొచ్చు కదా. బుద్ధి ఉన్నోళ్ళకి చెప్తాం. చిలకమ్మా, అప్పుడు నీకు నేర్ తల్లి, ఇప్పుడు వచ్చినట్టున్నది. అమ్మా, నేను వెళ్తాను. మా మామగారిని మా వారిని కలిసి నన్ను క్షమించమని అడుగుతాను. అలాగలాగే ఎల్లు, కానీ తానం గీనం చేసి చక్కటి పట్టు సీర కట్టుకుని వెళ్ళు, పెళ్లికి వెళ్తున్నావు. నేను పెళ్లి ఆపడానికి వెళ్తున్నాను. నువ్వు వెళ్తే ఆపేస్తారేటి? ఆ ఎద్దుబండి సోములోరు ఇమిటేషన్లు కూడా అచ్చుకొట్టి చేసినాడు. ఏటిది? ఇమ్ని 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 చేసే ఏటలే, నాకు అది రాదు. అసలు తిరుమల ఎక్స్ప్రెస్ బయలుదేరినట్టుంది. బయలుదేరిందమ్మా. రేణిగుంట చేరే వరకు ఆకుండా ఉంటే అంతే చాలు. వెళ్తున్న బాటం చూస్తుంటే రేణిగుంట కాదమ్మా, ఎగువ తిరుపతికే వెళ్తది తిన్నగా. అమ్మా సరోజిని, రామారా, ఉదయం నుంచి నీకోసమే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఎదురు చూస్తున్నాను. అంకుల్ పెళ్లి. పెళ్ళా? ఎవరికి? పీటర్కి. పీటర్కా? పళ్ళు రాలగొట్టేస్తాను రాస్కెల్ని. ఎవరు చెప్పారు? మీరే చెప్పారు కదా, ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. ఓ అదే, నీకోసం స్పెషల్ గా ఒకే ఒక ఇన్విటేషన్ వేయించానమ్మా. 52 రూపాయలు బిల్లు వేశాడు. నువ్విస్తావా, మీ ఆయన ఇస్తాడా? మన అమ్మాయి ఎవరు? నైటింగే. బురిడి. అంబాజీపేట వాషింగ్టన్ గారు. జువ్వా. అయితే పెళ్లి. గుమ్కి. ఎందుకు అంకుల్ నన్ను ఇలా ఏడిపించారు? నవ్వించడానికేనమ్మా. మీ ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు.
ప్రభు క్షమించండి. మై సన్, ఇది చర్చి, నేను ఫాదర్ని. ఇంటికి వెళ్ళాక మీ గది బయట గొళ్ళెం పెట్టి తాళం వేస్తాను, ఆ తర్వాత మీరు